ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఒక సెటర్ అయితే వేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వాటిలో వచ్చింది. అక్కడ ఓట్ల శాతం పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ సీట్లనే ప్రాతిపదికనే నిబంధన ప్రకారమే వైసీపీ కావాలనే సభా సమయాన్ని ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. ఆ పార్టీ నేత సభకు వస్తే సమయం ఎంత ఇస్తారో తెలుస్తుంది. గవర్నర్ ప్రసంగం సమయంలో వారి తీరు విచారకరం అని చెప్పి మీడియా పాయింట్లో పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడారు. ఎందుకు జర్మనీ వెళ్ళాలని పవన్ కళ్యాణ్ సెటైర్ వేశారంటే అక్కడ ఓట్ల శాతాన్ని పరిగణలోకి తీసుకుంటారు. బట్ మన భారతదేశంలోకి వచ్చేటప్పటికి మన రాజ్యాంగం ప్రకారం సీట్లను ప్రాతిపదికగా తీసుకుంటారు. అంటే మినిమం సీట్లలో ఇంత శాతం 10%, 15% సీట్లు వస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుంది. సో కానీ జర్మనీలో మాత్రం ఓట్ల శాతాన్ని తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటి, నాకు దాదాపుగా 40% ఓట్లు ఉన్నాయి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు ఆయన. అది ఎక్కడుంది? జర్మనీలో ఉంది అలాంటి విధానం. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడైతే అలాంటి పని చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ఇదే సమయంలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ మధ్యలోనే వెళ్ళిపోవటం అనేది విచారకరం అని చెప్పారు. నిబంధనల ప్రకారం వైసీపీ సభకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నాకు ప్రతిపక్ష హోదా లేకపోతే నాకు మైక్ ఎవరో, నాకు మైక్ లేకపోతే నేను మాట్లాడటం కుదరదు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. దానికి పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే అసలు మీరు ముందు రండి సభకి, మీరు సభకు వస్తే ఎంతసేపు మీకు సమయం ఇస్తారో తెలుస్తుంది. ప్రతిపక్ష పార్టీ నేతతో సమానంగా సమయం ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని గతంలోనే టీడీపీ ప్రకటించింది. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆ ప్రతిపక్ష పార్టీ నేతకి ఎంత సమయం ఇస్తారో అంత సమయం మీకు ఇస్తాం, మీరు సభకు రండి అని చెప్పి గతంలోనే చెప్పింది. మరి ఎందుకు రాలా జగన్మోహన్ రెడ్డి అంటే కేవలం ప్రతిపక్ష హోదా రాదని తెలుసు, వీళ్ళు ఎవరని తెలుసు, ఆ వంక మీద సమావేశాలు మానేయొచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి విధానం. దీనికి సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడటం జరిగింది. ఇక అనర్హత భయంతోనే హాజరు కోసమే అసెంబ్లీకి అని చెప్పి అచ్చెన్నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నేతలను అయితే విమర్శించారు. 11 స్థానాల్లో ప్రతిపక్ష హోదా అడగటం హాస్యాస్పదం, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మేము కాదు ప్రజలు, ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్టున్నాడని చెప్పి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే జగన్మోహన్ రెడ్డి మీద అయితే పూర్తి స్థాయిలో ఫైర్ అయ్యారు. సో దీనికి సంబంధించి వార్త అయితే వచ్చింది. ప్రజా తీర్పును అవమానిస్తున్న జగన్, ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే అసెంబ్లీకి రావాలి, లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అయితే డిమాండ్ చేశారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించింది, వాళ్ళకు 11 సీట్లు ఇచ్చింది అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడటానికే. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజా నిర్ణయాన్ని అగౌరవపరుస్తున్నాడు. ఒకటి, ప్రజా నిర్ణయాన్ని గౌరవించి అసెంబ్లీ కన్నా రావాలి, లేదా ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవించలేను, నేను అసెంబ్లీకి రాను అనుకుంటే రాజీనామా అన్న చేయాలని చెప్పి నిన్న మంత్రి కొల్లి రవీంద్ర అయితే జగన్మోహన్ రెడ్డిని అయితే డిమాండ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తను అయితే చూడవచ్చు. 11 నిమిషాల్లోనే సభ నుంచి జగన్ బ్యాచ్ వాకౌట్, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ నినాదాలు, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం. సో ఈ దేవుడి స్క్రిప్ట్ అంటే చూడండి, మొన్నటి వరకు ఏంటంటే 23వ తారీఖు వచ్చినా లేదా 23తో ఏదైనా సింక్ అయినా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ దాన్ని సింకు చేస్తూ టీడీపీని అవహేళన చేసేవాళ్ళు. 23వ తారీఖు 23 సీట్లు, లేకపోతే ఇదిగో ఇది 23 అది 23, 2+3, లేకపోతే 2=3, ఇలాగా దానికి నెంబర్లను సింకు చేసి తెలుగుదేశం పార్టీకి 23 వచ్చినాయి అని ప్రతిసారి అవహేళన చేసేవాడు. కర్మ అనేది ఎలా కాలిపోయిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చాయి. ఇంకా వాళ్ళకు గౌరవప్రదంగా చెప్పుకోవడానికి ప్రతిపక్ష హోదా వచ్చింది. 4 పార్టీ జంప్ అయిపోయినా ప్రతిపక్ష హోదా పోలా వాళ్ళకి. చంద్రబాబు నాయుడు చివరి వరకు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగానే ఉన్నాడు ఆయన. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దరిద్రం చూడండి, వచ్చింది 11 సీట్లు, దానికి తగ్గట్టు 11 నిమిషాలే సభలో ఉండేళ్తే ఇప్పుడు దాన్ని కూటమి నేతలు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ట్రోల్ చేస్తున్నారు. గతంలో నీవు నేర్పిన విద్యే కదా నిర్దాక్ష అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో యాజ్ ఇట్ ఈస్గా అదే చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాకపోతే గతంలో 23 అని ఎగతాళి చేశాడు, ఇప్పుడు వీళ్ళు 11 అని ఎగతాళి చేస్తాడు. కర్మ అనేది ఎంత కాలిపోయిందంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే కేవలం 11 నిమిషాలనే సభలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కావాలని వాచ్ చూసి ఉన్నాడని నేను చెప్పట్లా, కానీ కర్మ అనేది చూడండి ఎలా కాలిపోయిందో. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, కాసేపు ఉన్నాడు, వెళ్ళిపోవాలనుకున్నాడు, వచ్చింది వెళ్ళింది, మధ్యలో సమయం ఎంత అయ్యా అంటే 11 నిమిషాలు. మరి ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి.
కర్మ అనేది ఎలా కాలిపోయిందో చూడండి. సో దానికి సంబంధించి ఒక వార్తనైతే రాయడం జరిగింది. సో బెడిసి కొట్టిన ఎత్తుగడ. సో తొలి రోజు సమావేశాలకు హాజరయ్యి అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి ప్లాను బెడిసి కొట్టింది. ఎందుకనంటే గవర్నర్ ప్రసంగాన్ని పరిగణలోకి తీసుకోరు. ఆ రోజు సభగా పరిగణించరు, అంటే అసెంబ్లీ సమావేశాలుగా పరిగణించరు, హాజరును కూడా పరిగణలోకి తీసుకోరు. ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద ఎదురుదెబ్బ.